ఈరోజు ప్రియులారా మనము అవ్వ అనేటువంటి ఒక స్త్రీని గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అవ్వలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు. మరి ఎవరు యొక్క అవ్వ అని మనం ఆలోచిస్తే మరి తాను ఆదాముకు భార్య. మరి దేవుడు ఈ సర్వ సృష్టిని కలుగు చేసిన తర్వాత మరి దేవుడు ఒక మనిషిని చేశాడు. ఆ మనిషికి ఆదాము అని పేరు పెట్టాడు. అయితే ఈ యొక్క ఆదాము అనేటువంటి యొక్క వ్యక్తిని దేవుడు మరి ఏదేను తోటలో ఉంచాడు. ఉంచిన దేవుడు ప్రతిరోజు చల్లపూట ఆదాము దగ్గరికి వచ్చి ఆదాముతో సమయం గడుపుతూ ఉన్నాడు. అయితే ఆదాముకు మరి ఒక సాటైన సహాయము చేయాలని, ఆదాముతో ఎల్లప్పుడూ ఉండటానికి ఒక సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేయాలని దేవుడు తలంచి దేవుడు ఏం చేశాడంటే మరి ఇక్కడ 2వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే 18వ వచనం చదివితే ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయమును వాని కొరకు చేయుదుననుకునేను. అనుకున్న దేవుడు ఏం చేశాడంటే ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరే దానికి కలిగను. అయినప్పటికీ కూడా ఈ జంతువుల వల్ల పక్షుల వల్ల ఆదాముకి ఏం దొరకట్లేదంటే సాటైన సహాయం దొరకట్లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడయ్యా అంటే మరి 20వ వచనంలో అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. ఆయనను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయాను. ఈ జంతువుల వల్ల పక్షుల వల్ల ఈ నరుడు మొదటి మానవుడైన ఆదాముకు సహాయం దొరకట్లేదట. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆదాముకు గాఢ నిద్రను కలుగజేసి అతని ప్రక్కటెముక నుంచి ఒక ఎముకను తీసి ఆ యొక్క ఎముకకు మాంసము మరి దేవుడు కప్పి ఆ యొక్క ఎముకను దేవుడు ఎలా చేశాడంటే స్త్రీగా చేశాడు. ఈ విషయాలు 21వ వచనం నుంచి 23వ వచనం వరకు చదివితే మనకు కనిపిస్తుంది. అయితే 23వ వచనం అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలో ఒక ఎముక నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడిను గనక నారి అనబడాడు. కాబట్టి ఈ యొక్క స్త్రీని దేవుడు ఎందుకొరకు చేశాడు అంటే మరి ఆదాము అనే ఒక పురుషునికి సాటైన సహకారిగా ఉండడానికి దేవుడు ఈ స్త్రీని చేశాడు. ఈ యొక్క స్త్రీ ఆదాము యొక్క ప్రకటెముక నుంచి చేయబడింది. ఆదాము ఈ స్త్రీకి నారి అని పేరు పెట్టాడు. తర్వాత ఆదాము ఇదే స్త్రీకి ఏమని పేరు పెట్టాడంటే అవ్వ అని కూడా పేరు పెట్టాడు. ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనంలో నారి అని పేరు పెట్టాడు. అయితే ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనంలోకి వెళ్ళిపోతే అక్కడ ఏముందంటే ఆదాము తన భార్యకు అవ్వ అని పేరు పెట్టాను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి. కాబట్టి ప్రియులారా ఈ విధంగా ఆదాము యొక్క భార్యకు అవ్వని పేరు పెట్టారు. అయితే దేవుడి యొక్క అవ్వను ఎందుకొరకు చేశాడు? ఈ స్త్రీని చేయడం గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచిస్తే దేవుడు ఒకే ఒక ఉద్దేశముతో దేవుడు ఈ స్త్రీని చేసినట్టు కనిపిస్తుంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే పురుషునికి సాటైన సహకారిగా దేవుడు ఎవరిని చేశాడయ్యా అంటే స్త్రీని చేశాడు. కానీ స్త్రీ యొక్క ఒక గొప్ప బాధ్యత ఏంటయ్యా అంటే ఈ స్త్రీ అన్ని విషయాల్లో తన భర్తకు ఎలా ఉండాలంటే ఒక సాటైన సహకారిగా ఉండాలి. కానీ ఇక్కడ అవ్వ విషయానికి వస్తే మరి అవ్వ తన కర్తవ్యాన్ని మర్చిపోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. దేవుడు ఆదామును చేసి ఆదామును ఏదైనా తోటలో పెట్టిన దేవుడు ఆదాముకు ఒక పని అప్పగించాడు. ఏంటి ఆ పని అంటే ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచాడు. ఆదామును చేసిన దేవుడు ఆదాముకు ఒక పని అప్పగించాడటండి. ఏంటి ఆ పని అంటే ఏదైనా తోటను సేద్యం చేయాలి. సేద్యం చేయడం అంటే దాన్ని వ్యవసాయం చేయాలి. రెండోది దాన్ని కాయాలి, అంటే ఆ తోటలోనికి మరి ఎటువంటివి రాకుండా దానికి కాపలా కాయాలి, సేద్యం చేయాలి, కాయాలి. ఇది ఆదాముకు దేవుడు అప్పగించిన పని. మరి అవ్వ తన భర్తకు సహకారిగా ఉంటూ దేవుడు తన భర్తకి ఇచ్చిన పనిలో ఆమె ఏం చేయాలంటే సహాయపడాలి.
కానీ అవ్వ ఇక్కడ చేస్తున్న పని ఏమిటంటే, అవ్వలో ఉన్న ఒక చెడ్డ లక్షణం ఏంటయ్యా అంటే, ఆమె తన కర్తవ్యమును ఏం చేసిన స్త్రీ కనిపిస్తుందంటే మర్చిపోయిన స్త్రీలా కనిపిస్తుంది. అవునా అంటే అవును. ఈ మాట చదువుతున్నాం ఆదికాండంలో. మీరు 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోతే ఆదికాండం 3వ అధ్యాయంలో మొదటి వచనంలో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము ఏమై ఉండెను? యుక్తిగలదై ఉన్నది. దేవుడు చేసిన జంతువులన్నిటిలో కూడా మరి సర్పము చాలా యుక్తిగలదిగా ఉందటండి. మరి దేవుడు భూజంతువులు కూడా చేశాడు, నేల నుండి నిర్మించాడు అని మనం చదువుకున్నాం. ఆదికాండం 2వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాట చదువుకున్నాం. కానీ దేవుడు చేసిన భూజంతువులలో ఈ సర్పము చాలా యుక్తితో ఉన్నది. అయితే ఇది స్త్రీ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళేమంటుంది? అది ఆ స్త్రీతో ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో 2వ లైన్లో, అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగింది. ఇక్కడ సర్పంలోనికి సాతాను దూరాడు. దూరిన సాతాను ఇప్పుడు అవ్వతో మాట్లాడుతూ ఉన్నాడు. సర్పం మాట్లాడటం అంటే సర్పం ఎలా మాట్లాడుతుంది? ఆ సర్పంలోనికి ఎవరు దూరారంటే సాతాను దూరాడు. సాతాను ఆత్మ కాబట్టి అది జంతు శరీరంలోనైనా సరే మనిషి శరీరంలోనైనా సరే అది ప్రవేశిస్తూ ఉంటుంది. ఇప్పుడు సర్పంలోనికి ఈ యొక్క అపవాది దూరి అవ్వతో మాట్లాడుతూ ఉన్నాడు. సాతాను అవ్వతో మాట్లాడుతున్నప్పుడు ఇక అవ్వ ఏదేను తోటలో ఒంటరిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకు. తన పక్కన తన భర్త అయిన ఆదాము లేరు. స్త్రీ ఆ సర్పం ఇద్దరే మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి అవ్వ ఎక్కడ ఉండాలంటే తన భర్త దగ్గర ఉండాలి. దేవుడు అవ్వను చేసిన ఎందుకొరకంటే తన భర్తకు సాటైన సహకారిగా ఉండడానికి, ఆ ఏదైనా తోటను సేద్యం చేసే విషయంలో, కాచే విషయంలో సహాయంగా ఉండడానికి దేవుడు ఈ స్త్రీని చేశాడు. కానీ ఈ స్త్రీ తన కర్తవ్యాన్ని మర్చిపోయి ఏదైనా తోటలో ఒంటరిగా తిరగడం ప్రారంభించింది. అటువంటి సమయంలో ఎప్పుడైతే ఆ స్త్రీ ఒంటరిగా ఉన్నదో అప్పుడు సాతానుడు ఆమెను శోధించడం మొదలుపెట్టాడు. ఇది నిజమా అనే క్వశ్చన్తో. కాబట్టి అవ్వ తన కర్తవ్యాన్ని మర్చిపోయింది. అసలు తాను ఎందుకొరకు చేయబడింది అనే విషయం అవ్వ మర్చిపోయింది. ఏదైనా తోటలో ఒంటరిగా తిరగడం ప్రారంభించింది. అవే కాదు, ఈ దినాల్లో చాలామంది దేవుని ప్రజలు వారి కర్తవ్యాలను మర్చిపోతున్నారు. దేవుడు మనల్ని ఎందుకొరకు చేశాడు, అసలు మన పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటి, లేక ఒక కుటుంబంలో ఒక భర్తగా, లేక ఒక భార్యగా, లేక పిల్లలుగా, తల్లిదండ్రులుగా నా బాధ్యత ఏంటి? కర్తవ్యం అంటే బాధ్యత. నా బాధ్యత ఏంటి అని చెప్పి చాలామంది గుర్తించట్లేదు. చాలామంది వారి యొక్క బాధ్యతలను మర్చిపోయి వారి వారి ఇష్టానుసారంగా ఏం చేస్తూ ఉన్నారంటే జీవిస్తూ ఉన్నారు. దేవుడు మనం చేసి మనందరికీ బాధ్యతలు ఇచ్చాడు. బైబిల్లో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తిని గురించి ఒక మాట చదువుదాం. లూకాసు సువార్తలో 16వ అధ్యాయంలోకి వెళ్తే, లూకాసు సువార్త 16వ అధ్యాయంలో మనకు 19వ వచనంలో ఒక ధనవంతుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. ఇక్కడ లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ధనవంతుడి గురించి రాయబడి ఉందండి. ధనవంతుడు ఒకడు ఉన్నాడంట. వాని పేరు అయితే రాయలేదు, ఎందుకంటే వాని పేరు దేవునికి తెలియక కాదు, దేవునికి తెలుసు. ప్రతి మానవుని యొక్క పేరు, ప్రతి మనిషి యొక్క జీవితం దేవునికి తెలుసు, ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త. ధనవంతుడి పేరు రాయలేదు ఇక్కడ, కానీ దరిద్రుడి పేరు రాశారు. 20వ వచనం లాజరు అని రాయబడింది. ఎందుకు ధనవంతుడి పేరు రాయలేదు, దరిద్రుడి పేరు రాశారంటే బైబిల్ ఒక మాట ఉంటుంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశ్చర్యకరం. కానీ భక్తిహీనుని యొక్క పేరు ఏం పుట్టిస్తుందంటే అసహ్యత పుట్టించును అని రాసి ఉంటుంది సామెతలు 10వ అధ్యాయం 7వ వచనంలో. కాబట్టి ఇక ధనవంతుడు భక్తిహీనుడు. ఈ ధనవంతుడు జీవితం అంటే ఏమనుకున్నాడంటే తినటము, త్రాగటము, సంతోషించడము, సుఖించటము, ఇదే అనుకున్నాడు ధనవంతుడు. అందుకే అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము అంటే ప్రతిరోజు తాను ఏం చేస్తూ వచ్చాడంటే సుఖపడుతూ వచ్చాడు. తన జీవితంలో ఎన్నడూ దేవుని స్తుతించినట్టుగా కానీ, దేవుని ఆరాధించినట్టుగా కానీ, దేవుని మందిరానికి వెళ్ళినట్టుగా కానీ,
మనకు ఈ ధనవంతుడి జీవితంలో కనిపించదు. అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, ఎందుకు ఈ లోకంలో పంపించాడు, నేనేం చేయాలి నా దేవుని కొరకు అనే ఆలోచనే ఈ ధనవంతుడికి లేదు. తన ఇష్టానుసారంగా ఈ ధనవంతుడు జీవించాడు. చివరికి ధనవంతుడు చనిపోయండి నరకానికి వెళ్ళిపోయాడు, పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చిన చవితి కనిపిస్తుంది. కానీ ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా వేదనకు గురైపోతున్నాడు ధనవంతుడు. అప్పుడు అబ్రహాము గారు ధనవంతుడితో ఒక మాట చెప్తున్నాడు. ఏమని అంటే 25వ వచనం, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వేం చేయుచున్నావు, యాతన పడుచున్నావు. లాజరు భూలోకంలో ఉన్నప్పుడు కురుపులతో ఉన్నాడు, తినడానికి తిండి లేని పరిస్థితులు ఉన్నాడు, కురుపులు వచ్చి కుక్కలు నాకుతున్నాయి. అంత దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా లాజరు ప్రభుని జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రభును స్తుతించాడు. కనుక ఈ లాజరు చనిపోయి పరలోకానికి వెళ్ళాడటండి. కానీ ధనవంతుడైతే చనిపోయి నరకానికి వెళ్ళాడు. నరకంలోకి వెళ్ళిన ధనవంతుడు అక్కడ యాతన పడుతున్నాడు, బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, కష్టపడుతున్నాడు. అయ్యో ఈ నరకంలో కాలిపోతున్నాను, ఆ లాజరు చిటికిన వెళ్ళి నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుకు లాజర్ని పంపు అని ధనవంతుడు అబ్రహాముకి మొరపెడుతున్నాడు. అప్పుడు అబ్రహాం ఈ మాట చెప్తున్నాడు, ఏమని, నా కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతయు నీకు ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తావు, సుఖమును అనుభవించు, నిష్టానుసారంగా జీవించావు. జీవితం అంటే తినటము, త్రాగటము, సుఖించటము, సంతోషించటం ఇదే అనుకున్నావు. నీ జీవితకాలంలో ఎన్నడూ నిన్ను సృష్టించిన దేవుని జ్ఞాపకము చేసుకోవాలి. ఆరాధించలేదు, ప్రార్థించలేదు, స్తుతించలేదు. చివరికి ఇప్పుడు నరకానికి వెళ్ళి నువ్వు యాతన పడుతూ ఉన్నావు. అవునండి, ధనవంతుడు తన బాధ్యతను మర్చిపోయాడు. దేవుడు ఎందుకు నన్ను ఈ లోకంలో పుట్టించాడు, నా దేవుని కొరకు నేనేమి చేయాలి అనే విషయం తాను మర్చిపోయి తన ఇష్టానుసారంగా జీవించాడు. ఈనాడు కూడా చాలామంది వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారండి. మన ఇష్టానుసారంగా జీవించడం కాదు, మనం సృష్టించిన సృష్టికర్త దేవుని తెలుసుకొని ఆయన ఇష్ట ప్రకారంగా మనము జీవించాలి. అవ్వ తన కర్తవ్యాన్ని మర్చిపోయింది. అసలు దేవుడు తను ఎందుకు చేశాడు అనే విషయం అవ్వ మర్చిపోయింది. ఈనాడు చాలామంది మర్చిపోతున్నారు, నన్ను ఎందుకు దేవుడు ఈ లోకంలో పుట్టించాడు, ఈ లోకంలో పంపించాడని. గుర్తుపెట్టుకోవాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మార్గాల్లో మనం నడవాలి. కొంతమంది కుటుంబంలో కూడా దేవుడు కొందరికి కొన్ని బాధ్యతలు అప్పగించాడు. కాబట్టి కుటుంబ పరంగా మన బాధ్యతలు తప్పక మనం నిర్వర్తించాలి. బాధ్యత అన్న కర్తవ్యం అన్న ఒకటే. కుటుంబ యజమానుడిగా బయటికి వెళ్ళి కష్టపడి కుటుంబాన్ని ఏం చేయాలి, పోషించాలి. అది భర్త యొక్క బాధ్యత. దేవుడు పెట్టాడు పురుషునికి. క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించిన రీతిగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు, క్రీస్తు సంఘమును పోషించి సంరక్షించిన రీతిగా మరి పురుషుడు కూడా తన భార్యను ఏం చేయాలంటే పోషించి సంరక్షించాలి. పోషించడం అంటే వారికి కావలసిన ఆహారం అంతా చూసుకోవాలి, ఆ భార్యకు పిల్లలకు కాపాడాలి. అది పురుషుని యొక్క బాధ్యత. కానీ ఈనాడు చాలామంది పురుషులు సోమరులుగా ఉంటున్నారు, ఏ పని వారు చేయట్లేదు. మరి స్త్రీ యొక్క బాధ్యత ఏంటి అంటే ఆమె ఇంటిలో భర్తకు పిల్లలకి ఏం కావాలో అవన్నీ చేసి పెట్టాలి. కుటుంబాన్ని దైవజ్ఞానంతో కట్టుకోవాలి, మంచి ఉపదేశము చేయాలి పిల్లలకు. ఇది ఎవరి బాధ్యత అంటే భార్య యొక్క బాధ్యత. గుణవతైన భార్యను గురించి బైబిల్ ఒక మాట రాస్తుంటుంది. సామెతల గ్రంథం మనం 31వ అధ్యాయం 15వ వచనం చదివితే, గుణవతైన స్త్రీ ఎక్కువనే లేచి, అంటే చాలా చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు ఆమె ఏం చేస్తుందంట, ఆహారమును సిద్ధపరచును. తన పనివారి కొరకు బత్తిము, అంటే తన పనివారి కొరకు పనిని కూడా ఆమె ఏం చేస్తుందంట, ఏర్పాటు చేస్తుంది. చీకటితోనే లేచిపోతుందంట స్త్రీ. తన ఇంటి వారికి కావలసిన ఆహారం అంతటిని కూడా ఆమె సిద్ధపరుస్తుంది. ఇది స్త్రీ యొక్క బాధ్యత. భర్తకు పిల్లలకి ఏం కావాలో చేసి పెట్టాలి. కానీ కొంతమంది స్త్రీలు సోమరులుగా ఉంటూ ఉంటారు. ఇక తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే పిల్లలను దైవ మార్గాలు పెంచి పెద్దవారిగా చేసి వారికి వివాహాలు చేయాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. పిల్లల యొక్క బాధ్యత ఏంటంటే తల్లిదండ్రులను వారి యొక్క వృద్ధాప్యంలో మరి మనం ఆదరించాలి, వారిని చూసుకోవాలి. అది ఎవరి బాధ్యత అంటే పిల్లల యొక్క బాధ్యత. ఈనాడు చాలామంది పిల్లలు వృద్ధులైన వారి తల్లిదండ్రులను విడిచిపెట్టేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. నీ ముదిమి యందు నీ తల్లిని నువ్వేం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. తల్లి ఉన్న చోట తండ్రి కూడా పెట్టుకోవాలి. ముదిమి అంటే వృద్ధాప్యం.
వృద్ధాప్యంలో నీ తల్లిని తండ్రిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. సామెతలు 23:22 ఆ మాట ఉంటుంది. నేను కన్న తల్లిదండ్రులను సంతోషపెట్టవలని అంటాడు సామెతలు 23:25. కానీ తల్లిదండ్రులని చూసుకోవాల్సిన బాధ్యత, తల్లిదండ్రులు సంతోషపెట్టవలసిన బాధ్యత ఎవరి మీద ఉందంటే పిల్లల మీద ఉన్నది. కానీ ఈనాడు చాలామంది పిల్లలు ఆ బాధ్యతను మర్చిపోతున్నారు. కాబట్టి ఎవరు బాధ్యతలను వారు గుర్తించాలి. సంఘం బాధ్యత కూడా ఉంది, కాపరి బాధ్యతలు ఉన్నాయి. సంఘము తప్పకుండా అన్ని విషయాలు దేవునికి సేవకునికి లోబడాలి. సంఘ కార్యక్రమాల్లో అందరూ పాలు పొందాలి. ఇది సంఘము యొక్క బాధ్యత. సంఘ కాపరిని పోషించవలసిన బాధ్యత కూడా సంఘందే. మరి కాపరి యొక్క బాధ్యత ఏంటంటే కాపరి సంఘానికి ఆత్మీయ ఆహారాన్ని పెట్టి ఆత్మీయంగా వారిని పెంచడం. ఇది ఎవరి బాధ్యత అంటే కాపరి యొక్క బాధ్యత. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఇచ్చాడండి. మన బాధ్యతలు మనం గుర్తించి అలాగున మనం నడుచుకోవాలి. అప్పుడే మన ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కానీ ఈనాడు చాలామంది బాధ్యత లేని వారిగా వారి బాధ్యతలు మరిచి తిరుగుతూ ఉన్నారు. అవి కూడా అదే స్థాయిలో మనకు కనిపిస్తూ ఉంది. తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను మర్చిపోయింది. అసలు దేవుడు తను ఎందుకు చేశాడనే విషయాన్ని మర్చిపోయి ఏదైనా తోటలు ఒంటరిగా తిరగడం ప్రారంభించింది. అప్పుడే సాతాను అక్కడికి వచ్చి అవును శోధించడం మొదలుపెట్టాడు. బాధ్యతను గుర్తిద్దాం, అలాగున మనము జీవిద్దాం. బాధ్యతలు మర్చిపోవద్దు. ఇక కొంచెం మనం ముందుకు వెళితే అవలో ఉన్న రెండవ చెడ్డ లక్షణం ఏంటంటే, ఒకటి బాధ్యతను మర్చిపోతే, రెండోది ఆమె మరి అక్కడ సాతానుతో వ్యర్థమైన సంభాషణ మొదలుపెట్టిందండి. ఆ యొక్క సర్పం అంటుంది, ఏమంటుంది? 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం మీరు మొదటి వచనంలో 2వ లైన్లో, అది అనగా సర్పము ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములోనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలాలు గుచ్చి దేవుడు మీరు చావకుడున్నట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో. ఇక్కడ ఈ స్త్రీతో సర్పము అంటే సాతాను మాట్లాడుతున్నప్పుడు ఈమె ఆ సాతానుతో ఏం చేసిందంటే సంభాషణ మొదలుపెట్టింది. నిజానికి ఏదైనా తోటలో అవ్వ రెండే స్వరాలు ఉంటుంది ప్రతిరోజు. ఒకటి ఎవరి స్వరం వింటుంది అంటే దేవుని స్వరం వింటుంది. ప్రతిరోజు దేవుడు చల్లపూట ఆ ఏదైనా తోటలోకి వస్తున్నాడు. ఆదాము అవ్వలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు చల్లపూట దేవుడు ఎక్కడికి వచ్చాడట? ఏదైనా తోటలోనికి వచ్చేవాడు. అయితే దేవుడు ఇక్కడ ఉంది ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం మీరు చదివితే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం దేవుడు ప్రతిరోజు చల్లపూట మరి ఏదైనా తోటలోకి వస్తూ ఉండేవాడు. కాబట్టి అవ్వ దేవుని స్వరాన్ని వింటూ ఉండేది. రెండోది తన భర్త అయిన ఆదాము స్వరాన్ని వింటూ ఉండేది. అంటే అవ్వ ప్రతిరోజు రెండే స్వరాలు, ఒకటి దేవుని స్వరం వినేది, తన భర్త స్వరం వినేది. కానీ ఇప్పుడు ఏదైనా తోటలో ఆమె 3వ స్వరాన్ని ఆమె వింటా ఉంది. ఇది సాతాను యొక్క స్వరం. ఇది నిజమా అనే క్వశ్చన్ మార్కుతో సాతానుడు ప్రారంభించాడు సంభాషణ. సాతాను అంటున్నాడు, ఈ తోట చెట్లలో అంటే ఏదైనా తోటలో ఉన్న చెట్లలో ఏ ఫలంనైనా తినవద్దని దేవుడు మీతో చెప్పానా అని అవ్వతో అంటే, అవ్వ అంటుంది, లేదు లేదు, ఈ తోట చెట్ల మధ్యలో ఉన్న ఫలాలను ముట్టొద్దన్నాడు, తినొద్దన్నాడు అని అవ్వ సర్పంతో చెప్పడం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే అవ్వకు సాతానుకు మధ్యలో సంభాషణ అనేది జరుగుతూ ఉంది. అవ్వ సాతానుతో సంభాషణ మొదలుపెట్టింది. ఆ సంభాషణ కాస్త ఎక్కడికి వెళ్ళిపోయిందయ్యా అంటే దేవుడు ఏమైతే తినవద్దని చెప్పాడో అదే వృక్ష ఫలాలు తినేలాగున ఆ సంభాషణ చేసింది. నిజానికి ఇదే సంభాషణ అంటారంటే వ్యర్థమైన సంభాషణ. ఆ స్వరం వినిపించినప్పుడు ఆమె త్వరగా భర్త దగ్గరికి పరిగెత్తాల్సిందే. నేను 2 స్వరాలు వింటున్నాను, ప్రతిరోజు 3వ స్వరం వినిపిస్తుంది అని భర్త దగ్గరికి వెళ్ళవలసింది పోయి ఆమె ఆ స్వరముతో ఏం మొదలుపెట్టిందంటే సంభాషణ మొదలుపెట్టింది. చివరికి ఆ సంభాషణ ఎక్కడ నడిపించిందయ్యా అంటే దేవుడు తినవద్దన్న వృక్ష ఫలాలు వారు తినేలాగా చేసి వారి పాపంలోనికి నడిపించింది. కానీ బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే మన జీవితాల్లో వ్యర్థమైన సంభాషణలు
వ్యర్థమైన మాటలు తప్పకుండా మన లెక్క నడిపిస్తాయి తెలుసా? నాశనానికి నడిపిస్తాయి. కానీ దేవుణ్ణి ప్రజలుగా మనం వ్యర్థంగా మాట్లాడొద్దండి, అనవసరంగా మాట్లాడొద్దు. కొంతమంది మందిరానికి వచ్చిన మందిరం బయట కూర్చుని ముచ్చట్లు పెడతానే ఉంటారు. కొంతమంది వాక్యం జరుగుతున్న సమయంలో కూడా ఏం చేస్తూ ఉంటారు? మాట్లాడుతూనే ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు చాలా శ్రద్ధతో ఆసక్తితో దేవుని మాటలు వినాలి. దేవుని మాటలు నువ్వు వినకపోతే నీ మాటలు ఎవరు వినరంట? దేవుడు వినడట. ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడటం, వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడటం. కాబట్టి మన ప్రార్థనలు దేవుడు వినాలంటే, అనగా మన మాటలు దేవుడు వినాలంటే ముందు తప్పకుండా దేవుడు చెప్పేది మనం ఏం చేయాలి? వినాలి. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము అని రాశాడు బైబిల్లో. ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని వినకుండా నీ చెవిని తొలగించుకుంటే నీ ప్రార్థన దేవుడు అసహించుకుంటాడు. కాబట్టి తప్పకుండా దేవుని స్వరాన్ని మనం వినాలి. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సంభాషణలు విడిచిపెట్టాలి. ఏది అవసరమో అదే మాట్లాడాలి, అనవసరపు మాటలు మాట్లాడద్దు. బైబిల్లో భక్తి గలవాడు భక్తిహీనుడు ఎలా మార్చబడతాడో రాశాడు. భక్తి గల వ్యక్తి అంటండి భక్తిహీనుడుగా మారుతున్నాడట. కేవలము ఏంటంటే తన నోటి మాటల వల్ల. ఈ సందర్భంలో ఈ మాటలు చదువుకుందాం, కొన్ని వచనాలు బైబిల్లో. కాబట్టి భక్తి గలవారు తక్కువగా మాట్లాడతారు, భక్తిహీనులు అధికంగా మాట్లాడతారు. భక్తి గలవారు అవసరమైన మాటలే మాట్లాడతారు, భక్తిహీనులు అనవసరపు మాటలు మాట్లాడతారు. మొదటి తిమోతి పత్రికలో 4వ అధ్యాయం, మొదటి తిమోతి 4వ అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకుని. దేని విడిచిపెట్టాలట అండి? అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. కొంతమంది స్త్రీలు కూడుకుంటే చాలు ముచ్చట్లే ముచ్చట్లు, వాని గురించి వీని గురించి, మంచి విషయాలు కాదు చెడు విషయాలే. ముసలమ్మ ముచ్చట్లు పెడతా ఉంటారు. మన మాటల వల్ల మన సమయం ఏమైపోతుందంటే ఎంతో వ్యర్థము అయిపోతుంది. స్త్రీలైనా పురుషులైనా ముచ్చట్లు విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. అపవిత్రమైన ముసలం ముచ్చట్లు విడిచిపెట్టు. దైవ భక్తిని నువ్వు సాధకం చేసుకోవాలి. భక్తిని మనం అభ్యాసం చేసుకోవాలి, సాధకం చేసుకోవాలి. ముచ్చట్లు ప్రక్కన పెట్టాలి. ఇంకొక వచనం చదువుతున్నాం. 2వ తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు. అతి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఏ మాటలకు దూరంగా ఉండాలట? అపవిత్రపు మాటలకు. అటువంటి మాటలు ఆడేవారు మరీ ఎక్కువగా ఏమైపోతారు? భక్తిహీనులు అయిపోతారు. భక్తిహీనుల యొక్క నోరు చెడ్డ మాటలు కుమ్మరించిన రాశాడు బైబిల్లో. కొంతమంది క్రైస్తవులు అని చెప్తా ఉంటారు, నోరు తెరిస్తే వారి నోటంటే ఏ మాటలు వస్తాయంటే అపవిత్రపు మాటలు, బూతు మాటలు వస్తూ ఉంటాయి. మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. కృతజ్ఞత వచనాన్ని మీరు పలకాలి అంటాడు ఎఫెసీ 5వ అధ్యాయం 4వ వచనంలో. కానీ మన నోటంటే అపవిత్ర మాటలు, బూతు మాటలు, పోకిరి మాటలు, సరసోక్తులు రాకూడదు. మన నోటంటే ఎప్పుడు మంచి మాటలే రావాలి. అపవిత్రపు మాటలు, ముసలమ్మ ముచ్చట్లు మళ్ళీ ఎలా మార్చేస్తాయంటే భక్తిహీనులుగా మార్చేస్తాయి. ఇంకా కొన్ని వచనాలు చదువుదాం. సామెతల గ్రంథంలోకి వెళ్తే సామెతల గ్రంథం 10వ అధ్యాయం, సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో 19వ వచనం చదువుతున్నాం. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదాలను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. వినారండి, విస్తారమైన మాటల్లో ఏముంటుందంట? దోషం ఉంటుందంట. ఎవరైతే పెదాలు మూసుకుంటారో వారు బుద్ధిమంతుడిని రాశాడు. విస్తారమైన మాటలు అంటే ఎక్కువగా నువ్వు మాట్లాడితే తప్పకుండా ఆ మాటల్లో ఏముంటుందంటే దోషం అనేది ఉంటుంది. కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. మాట్లాడాల్సిన విషయాలే మనం ఏం చేయాలి? మాట్లాడాలి. ఎక్కువగా నువ్వు మాట్లాడితే ఆ మాటల్లో తప్పక దోషం ఉంటుంది. ఈనాడు అనేక మంది మాటల ద్వారానే ఏమైపోయారు? పాపంలో పడిపోయారు. మాట పెరిగి యుద్ధాలు చేసుకుని విడిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అవి ఎలా పడిపోయింది పాపంలో అంటే సంభాషణ ద్వారానే పడిపోయింది. ఆ వ్యర్థ సంభాషణ ద్వారా పడిపోయింది.
అప్పుడే ఆ సంభాషణ విడిచిపెట్టి భర్త దగ్గరికి వెళ్ళి ఉంటే బాగుండేది. కానీ వ్యర్థ సంభాషణ ఆమెను పాపంలోనికి పడవేసింది. ఇక్కడ విస్తారణ మాటల్లో దోషం ఉంటుంది. పెదాలు మూసుకుంటే బుద్ధిమంతుడు. ఇంకో చోట అంటాడు, ఇదే సామెతల గ్రంథంలో మనం 17వ అధ్యాయంలోకి వెళ్తే, సామెతలు 17వ అధ్యాయంలో 27వ వచనం, 17:27లో చూసారండి. మితముగా మాట్లాడేవాడంటే తక్కువగా మాట్లాడేవాడు ఎవరంట? చాలా తెలివైనవాడు. మితముగా మాట్లాడేవాడు తెలివిగలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. ఒకడు మూఢుడైనను మౌనంగా ఉంటే జ్ఞాని అని ఎంచబడతాడు. అతివాడు పెదాలు మూసుకొనగా వాడు వివేకి అని. నువ్వు మూఢువైనా సరే మౌనంగా ఉంటే జ్ఞాని అయిపోతావట. నువ్వు మూఢుడైనా సరే మౌనంగా ఉంటే వివేకివై ఎంచబడతావట. నువ్వు పెదాలు మూసుకుంటే బుద్ధిమంతుడు అని రాశాడు 10వ అధ్యాయం 19వ వచనం సామెత. కాబట్టి మనము మాట్లాడవలసిన సమయంలోనే మాట్లాడాలి. యేసు ప్రభు జీవితాన్ని ఎప్పుడైనా చూశారా బైబిల్లో? యేసు ప్రభు వారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ అనవసరంగా ఏది మాట్లాడలేదండి. ఆయన ఏది మాట్లాడాలో అదే ఆయన మాట్లాడాడు. అందుకే ఆనాటి సైనికులు కూడా, ప్రధాన యాజకులు అంటారు, శాస్త్రులు, యేసుక్రీస్తుని పట్టుకురండి మీరంటే ఈ సైనికులు వెళ్తారు యేసును పట్టుకొద్దామని. కానీ యేసు ప్రభు మాటలు విని వారు ఆశ్చర్యపోతారు. యేసుక్రీస్తుని పట్టుకుని వెళ్లకుండానే ముట్టిగా వెళ్ళిపోతారు ఈ సైనికులు ప్రధాన యాజకుల దగ్గరికి. ప్రధాన యాజకులు అడుగుతారు, యేసును పట్టుకురమ్మని ఎందుకు పట్టుకురాలేదు? సైనికులు చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? ఆయన మాట్లాడినట్టుగా ఎవరు ఎన్నడూ ఎప్పుడు ఏం చేయలేదట, మాట్లాడలేదు. అంటే ప్రభు మాటలు విని వారే ఆశ్చర్యపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా చక్కగా మాట్లాడాడు. మాట్లాడవలసి వచ్చిన మాటలే మాట్లాడాడు. బూతు మాటలు, పోకిరి మాటలు, సరస్సోక్తులు, అపవిత్రపు మాటలు, ముసలమ్మ ముచ్చట్లు ఆయన పెట్టలేదు. ఆయన మాటల్లో కూడా మనకేం చూపించాడంటే మాదిరి చూపించాడు. మన మాదిరి ఎవరంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. మనం ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా ప్రభువే మనకు చూపించి వెళ్ళాడు. ఈ లోకంలోకి వచ్చి మాదిరి చూపించి వెళ్ళాడు. ఆయన మనం మాదిరిగా తీసుకోవాలి. మన మాటలు చాలా తక్కువగా ఉండాలి. పెక్కు మాటలు ఆడేవారు బుద్ధిహీనుడని రాస్తాడు ప్రసంగి 5వ అధ్యాయం 3వ వచనం. పెక్కు మాటలు అంటే ఎక్కువగా మాట్లాడేవాడు ఎవరంట? బుద్ధిహీనుడు. తన పెదాలు మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. మూసుకుంటే బుద్ధిమంతుడు, ఎక్కువగా మాట్లాడితే బుద్ధిహీనుడు. కాబట్టి మన మాటలు ఎలాగున్నాయి, మన నోరు ఎలాగుంది? కొంతమంది అంటారు నా నోరు నా ఇష్టం అంటారు. కానీ బైబిల్ ఏముందో తెలుసా అండి? మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున మనం దేవునికి తప్పకుండా ఏం చేయాలంటే లెక్క అప్పగించాలి. మత్తయి సువార్తలు ఉంటుంది 12వ అధ్యాయం 36వ వచనంలో. మనం పలికే ప్రతి మాటను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. కాబట్టి మన మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అధికంగా మాట్లాడి సమయాన్ని వ్యర్థపరుచుకునే దానికంటే మాట్లాడవలసిన మాటలే మాట్లాడి ఆ సమయం మనం దేవునితో గడిపితే మన కుటుంబాలు ఎంతో దీవించబడతాయి. ఇంకొక మాట సామెతలు 13వ అధ్యాయంలో, సామెతలు 13వ అధ్యాయంలో 3వ వచనం, తన నోరు కాచుకునువాడు తన్ను కాపాడుకును, ఊరక మాట్లాడువాడు తనకు ఏమి తెచ్చుకును. నీ నోరు నువ్వు కాచుకుంటే నిన్నువే కాపాడుకుంటావు. కానీ ఊరక నువ్వు మాట్లాడుతూ ఉంటే నీకు నీవే ఏం చేస్తావు? నాశనం తెచ్చుకుంటావు. అవునండి, కొన్నిసార్లు మన మాటలను బట్టి మనకు నాశనం వస్తుంది. మన మాటలను బట్టి మనకు కీడు వస్తుంది. మన మాటలను బట్టి మనకు నష్టం వస్తుంది. మన మాటలను బట్టి మనకు ఆత్మీయ జీవితంలో దిగజారిపోవటం అనేది జరుగుతూ ఉంది. కానీ మన నోటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్లో దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు. ఏమనంటే నా పెదాల ద్వారానికి నువ్వేం చేయాలి? కాపు పెట్టుము నాయన. పెదాలంటే నోరే కదా, 2 పెదాలు కలిస్తే ఒక నోరు. కాబట్టి నా నోటికి నువ్వు కాపుదల పెట్టు తండ్రి అని చెప్పి తాను ప్రార్థన చేశాడు దావీదు మహారాజు. అలాగే మనం అందరం కూడా మన నోటి కొరకు ప్రార్థన చేయాలి. అసలు నువ్వు భక్తిపరుడువా భక్తిహీనుడు అనేది నీ నోటి మాటలను బట్టి చెప్పచ్చు. హృదయం నిండి ఉండు దాన్ని బట్టి ఒక నోరేమైపోతుందంట మాట్లాడు అని రాశాడు బైబిల్లో. నీ పలుకే నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. మన పలుకే, మన మాటలే మన గురించి సాక్ష్యం ఇస్తాయి.
కాబట్టి నువ్వు భక్తి గలవాడవా భక్తి లేనివాడవా అది నీ నోటి మాటను బట్టే తెలుస్తుంది. భక్తి గలవారు తక్కువగా మాట్లాడతారు, అవసరమైన మాటలే మాట్లాడతారు, పవిత్రమైన మాటలే మాట్లాడతారు. భక్తిహీనులు అపవిత్రంగా మాట్లాడతారు, అనవసరపు మాటలు మాట్లాడతారు. కానీ మన మాటలు ఎలాగున్నాయి? అవ్వ తన మాటల ద్వారా పాపము చేసింది. ఒకటి కర్తవ్యాన్ని మర్చిపోయింది, రెండు వ్యర్థముగా తాను ఏం చేసింది, మాట్లాడకూడని మాటలు మాట్లాడేసింది. ఇక మూడో విషయానికి వస్తే అవ్వ ఏం చేసింది అంటే ఆదికాండం 3వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఈ యొక్క అవ్వ చేసినటువంటి 3వ గొప్ప పొరపాటు ఏంటయ్యా అంటే దేవుని మాటకు కొంత కల్పించిందండి. అవ్వ సాతానుతో మాట్లాడుతూ ఏమంటుందంటే ఆదికాండం 3వ అధ్యాయంలో మీరు 3వ వచనం చదివితే, మరి తోట మధ్య ఉన్న చెట్టు ఫలాలు గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేను. ఏమంటుంది అవ్వ సాతానుతో అంటే సర్పంతో ఏమంటుందంటే ముట్టొద్దన్నాడు, తినొద్దన్నాడు. తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలాలను తినొద్దన్నాడు, ముట్టొద్దన్నాడు అని అవ్వ చెప్తుంది సాతానుతో. కానీ దేవుడండి ముట్టొద్దనే పదాన్ని అక్కడ చెప్పలేదు. దేవుడు ఒకే ఒక మాట చెప్పాడు ఆదాము అవ్వలతో కూడా. ఏమన్నాడంటే వాటిని మీరు తినొద్దు అన్నాడు. కానీ అవ్వ ఏమంటుంది ముట్టొద్దన్నాడు, తినొద్దు. ముట్టొద్దనే పదం దేవుడు చెప్పలేదు. ఈ మాట చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా ఏమవుతావు, చచ్చెదవని నరునికి. మంచి చెడ్ల తెలివినిచ్చే వృక్షఫలాలు తినొద్దు, తోట మధ్యలో ఉన్న మంచి చెడ్ల తెలివినిచ్చే వృక్షఫలాలు తినొద్దు, తింటే సస్తావన్నాడు దేవుడు. కానీ అవ్వ అంటుంది తినొద్దన్నాడు అని అంటుంది, ముట్టొద్దు అన్నాడు. అంటే దేవుని మాటకు కొంత కల్పించి ఆమె ఈనాడు కూడా కొంతమంది వాక్యాలు బోధించేవారు కూడా వాక్యానికి కొంత కల్పించి చెప్తున్నారు, కొంత ఏం చేస్తున్నారు, తీసేసి చెప్తున్నారు. కానీ ఉన్న వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పట్లేదు చాలామంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అటివారిని గురించి ఒక మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ప్రకటన 22వ అధ్యాయంలో మనం 18వ వచనం చదువుతున్నాం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగా చేయను. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యాలు ఏదైనా తీసివేసినడలా దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా. ఏమంటే దేవుని మాటలకు ఏది కలపకూడదంట. కలిపితే ఏమవుతుందంటే ఈ గ్రంథంలో తెగుళ్ళు వస్తాయని చెప్పాడు. ఒకవేళ తీసేయకూడదట. తీసివేస్తే ఏమవుతుందంటే జీవవృక్షంలోనే కానీ పరిశుద్ధ పట్టణం అంటే పరలోకములోనే కానీ వారికి ఏముండవంట, పాలు. అంటే వారు అందులో ప్రవేశించే భాగ్యాన్ని కోల్పోతారు. జీవవృక్ష ఫలాలు తినే భాగ్యాన్ని కోల్పోతారు, పరలోక పట్టణంలో ప్రవేశించే భాగ్యాన్ని వారు కోల్పోతారు. ఎప్పుడు అంటే తీసేస్తే. కలిపితే తెగుళ్ళు వస్తాయి, తీసేస్తే పరిశుద్ధ పట్టణం ఉండదు, అంటే పరలోకం ఉండదు, జీవవృక్ష ఫలాలు కూడా మనము భుజించము. కానీ కలపొద్దు, తీసేయద్దు. వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించాలి. కొంతమంది వాక్యంలో కొంత తీసి కొంత కలిపి చెప్తున్నప్పుడు అసలు ఇది నిజమైన బోధ అబద్ధ బోధ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. విశ్వాసులు ఎలా ఉండాలంటే బెరయ సంఘ విశ్వాసులాగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. బైబిల్లో ఒక సంఘం ఉంటుంది, దాని పేరు బెరయ అనే ప్రాంతంలో ఒక సంఘం ఏర్పడింది, దాన్ని బెరయ సంఘం అంటారు. ఈ బెరయ సంఘ విశ్వాసులు ఎలా ఉన్నారంటే ఆ సంఘానికి పౌలు శీలలు వచ్చారు, దైవ సేవకులు వాక్యాన్ని బోధించడానికి. వారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ సంఘ విశ్వాసులు అంటే ప్రతిరోజు వారు ఏం చేస్తున్నారంట, లేఖనాలను పరిశోధిస్తున్నారంట. ఎందుకు పరిశోధించటం అంటే పౌలు గారు శీలని దైవజనులు చెప్పుతున్న ఈ మాటలు అసలు వాక్యానుసారమైనవా కావా, వాక్యంలో ఉన్నవా కావా, వాక్యంలో ఉన్న విషయాలు చెప్తున్నారా లేని విషయాలు చెప్తున్నారు అని ప్రతిరోజు వారు లేఖనాలు ఏం చేస్తూ ఉన్నారు, పరిశోధిస్తున్నారు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది.
కానీ మనము కూడా విశ్వాసులుగా మనము కూడా లేఖనాలను పరిశోధించే అనుభవంలో మనం అందరూ ఉండాలి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలోకి వెళ్తే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 10వ వచనం, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను ఎక్కడ పంపించారట? బెరాయోకు పంపించి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వీరు అనగా బెరాయ సంఘస్థులు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినం అంటే ప్రతిరోజు లేఖనములను వారు ఏం చేస్తూ ఉన్నారు? పరిశోధిస్తారు. వింటున్నారా? నిద్రపోతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పౌలు శీలలు చెప్తున్న వాక్యము అలా ఉందా లేదా అని ప్రతిరోజు వారు ఏం చేస్తూ ఉన్నారు? పరిశోధిస్తూ ఉన్నారు. మరి మన సంగతి ఏంటి? వాక్యాన్ని పరిశోధించే అనుభవం ఉన్నదా? ఏంటి వాక్యాన్ని మనం ప్రతిరోజు చదివి ధ్యానించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనకిచ్చిన ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతిరోజు వాక్యాన్ని చదివి మనం ధ్యానించాలి. అప్పుడు ఎవరు ఏం చెప్తున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. వారు చెప్తున్న బోధ నిజమైన బోధ లేక అబద్ధ బోధ అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. కనుక కొంత సమయం తీసుకోవాలి, వాక్యాన్ని చదివి మనము ధ్యానించాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకులు కూర్చుండే స్థలాల్లో మీరు కూర్చుండకండి, కూర్చోవద్దు. మరి ఏం చేయాలంట? దివారాత్రులు దేవుని యొక్క వాక్యమును చదివి ధ్యానించేవాడు ధన్యుడు. అటు వాడంట అండి నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. నీటి కాలంలో ఎవరినో చెట్టు నాటామనుకోండి, చెట్టు ఎప్పుడు చూసినా పచ్చగానే ఉంటుంది. ఎండేస్తుంది, బాధ లేదు, వర్షం లేదని చింత లేదు. ఎందుకంటే ఆ నీటి ప్రవాహం ఆ చెట్టుకి ఏమవుతూ ఉంటుంది? ప్రవహిస్తూ ఉంటుంది, ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. మరి అతడు చేయనిదంతా ఏమైపోతుందంట? విఫలం కాదు, సఫలమవుతుంది. అతడు ఏ పని తల పెట్టినా ఆ పనిలో విజయాన్ని సాధిస్తాడు. ఎప్పుడు పచ్చగా ఉంటాడు అంటే దీవించబడిన వాడుగా ఉంటాడు. అతడు ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయమే కానీ అపజయం ఉండదు. కానీ మనం అందరం కూడా ఏం చేయాలయ్యా అంటే వాక్యాన్ని ప్రతిరోజు చదివి మనము ధ్యానించే అలవాటు మనం కలిగి ఉండాలి. కానీ విషయానికి వస్తే దేవుని మాటలకు కొంత ఆమె ఏం చేసింది? కల్పించెప్పింది. కల్పించి చెప్పకండి, తీసివేసి చెప్పకండి. అది చెప్తున్న విషయాలు సత్యమా కాదా అని ప్రతి ఒక్కరూ లేఖనాలను ప్రతిరోజు మనం పరిశోధించి ఏం చేయాలి? చదువుకోవాలి. ఇక 4వ విషయానికి వచ్చేస్తే అవ్వలో ఉన్న 4వ గొప్ప చెడ్డ లక్షణం ఏం కనిపిస్తుందంటే 4వ వచనం, అందుకు సర్పము 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనంలో అందుకు సర్పము మీరు చావనే చావరు. ఏమంటుందండి? సర్పము మీరు చావనే చావరు, మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడుననియు మీరు మంచి చెడ్ల ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? మీరు ఆ వృక్ష ఫలాలు తింటే సస్తారన్నాడు దేవుడు. కానీ సాతాను ఏమంటున్నాడు తెలుసా అండి? ఇక్కడ మీరు సావనే చావరు. ఇక్కడ ఆదికాండంలో మీరు 2వ అధ్యాయంలో మరి 17వ వచనంలో ఏముంది? అయితే 2:17 మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవన్నాడు దేవుడు. కానీ ఆదికాండం 3వ అధ్యాయం 4వ వచనంలో దైవం ఏమంటుంది? మీరు సావనే చావరు అంటుంది. ఇప్పుడు అవ్వ ఎవరి మాట నమ్మింది? దేవుని మాట నమ్మిందా సాతాను మాట నమ్మిందంటే సాతాను మాటనే నమ్మింది. నమ్మి ఏం చేసిందయ్యా అంటే దేవుడు తినవద్దన్న వృక్ష ఫలాలు తిన్నది. తాను తినడమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చేసింది. మరి ఇద్దరు ఏమైపోయారో తెలుసా అండి? ఇద్దరు చచ్చిపోయారు. చనిపోవడం అంటే భౌతికంగా వారు చనిపోవడం కాదు, వారు ఆత్మీయంగా ఏమైపోయారు? చనిపోయారు. తత్ఫలితంగా వారిద్దరికి దేవుడు శాపాలు పెట్టాడు. అవ్వను శపించాడు, ఆదామును శపించాడు. తర్వాత పామును కూడా అక్కడ శపించాడు, భూమిని కూడా దేవుడు ఏం చేశాడు? శపించాడు. ఈ శాపాలన్నీ కూడా మీరు ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం చదివితే అక్కడ ఈ మాటలు రాయబడ్డాయి. స్త్రీతో దేవుడు అన్నాడు, నీ ప్రయాసము నీ గర్భవేదనని మిక్కిలి హెచ్చిస్తాను, వేదనతో పిల్లలకు అంటాం. నీ భర్త నిన్ను ఏలుబడి చేస్తాడు, నీ భర్త నీకేం కలుగుతుంది? వాంఛ కలుగు అంటే ప్రేమ కలుగునని చెప్పాడు. తర్వాత ఆదాముతో అంటున్నాడు 17వ వచనం, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తింటివి గనక నీ నిమిత్తం నేల ఏమైపోయింది?
శపింపబడింది. నువ్వు ప్రయాసంతో నువ్వు బ్రతుకు దినములను నీవు దాని పంట తిందు. అది ముండ్ల తొప్పలు గచ్చపొదలు నీకు మొలిపించును. పొలములోని పంట తిందు. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందు. ఏలైనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నువ్వు మొన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. పామునేం శపించాడంటే 14 వచనం అందుకు దేవుడైన యెహోవా సర్పంతో నువ్వు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నువ్వు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నువ్వు బ్రతుకు దినములన్నీయు మన్ను తింటావు. నువ్వు కడుపుతో ప్రాకుతావు, నువ్వు బ్రతికే దినములన్నీ మన్ను తింటావు అని చెప్పి దేవుడు ఇక్కడ సర్పాన్ని కూడా శపించాడు. భూమి ముండ్ల తొప్పులు గచ్చపొదలు మొలిపించునుగా కానీ భూమిని శపించాడు. అవను శపించాడు, ఆదామును శపించాడు. కారణం ఏంటయ్యా అంటే వారికి శాపాలు వచ్చేసినాయండి. ఎందుకంటే ఒకటే కారణం, ఆమె దేవుని మాటను నమ్మలేదు, సాతాను మాటను నమ్మింది. దేవుని మాటను వినలేదు, సాతాను మాటను విన్నది. కాబట్టి శాపం తెచ్చుకుంది. మన జీవితాల్లో కూడా అండి దేవుని మాట విని లోబడితే మనకు దీవెన వస్తుంది. అందుకే దేవుడు తన ప్రజలతో చెప్తాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల నీకెంత మేలు అన్నాడు. దేవుని మాట వింటే మనకు మేలు, వినకపోతే మనకు కీడు. ఈనాడు కూడా సాతాను డైరెక్ట్గా ఏం మాట్లాడండి. సాతాను మనుషులు దూరి ఏం చేస్తూ ఉంటాడు? మాట్లాడుతూ ఉంటాడు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేయమని నీతో మాట్లాడుతూ ఉంటాడు. బూతులాడు పర్లేదు, దొంగతనం చేయ పర్లేదు, కొట్టు తిట్టు పర్లేదు, సినిమాలు చూడు పర్లేదు, త్రాగు పర్వాలేదు. ఇవన్నీ ఎవరి మాటలు అంటే సైతాను మాటలు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనకు వినిపిస్తున్న ప్రతి మాట అది సైతాను మాటే. దేవుడు ఎంత చక్కగా చెప్పాడంటే తిండేసి వస్తామని దేవుడు చెప్తా ఉంటే దయ్యం వచ్చి మీరు తిన్నా చావరు అంటే సాతాను మాట నమ్మేసిందాన్ని. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి, ఒక ఆదివారం వెళ్ళిపోతే ఏమైంది అంటే సైతాను మాట. ప్రతి ఆదివారం రమ్మని దేవుడు చెప్తున్నాడు. విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించడానికి ఏం చేయాలి? జ్ఞాపకము. ఇది దేవుని మాట. కానీ సైతాన్ అంటాడు వెళ్ళిపోతే ఏమైంది, వెళ్ళిపోతే తర్వాత మనం నష్టపోతాం. ఇప్పుడు ఆదామవ్వలు దేవుని మాట వెనక ఏం చేశారంటే నష్టపోయారు, శాపాన్ని తెచ్చుకున్నారు. ఏమండి, ఒకప్పుడు ఆ యొక్క ఆదామవ్వలు ఏదైనా తోటలో ఉన్నారు. ఏదైనా అంటే సౌఖ్యమని అర్థం. ఎప్పుడైతే వారు పాపం చేశారో దేవుడు వారిని ఏం చేశాడు? ఏదైనా తోట నుంచి బయటికి వెళ్ళగొట్టేశాడట. అంటే సౌఖ్యములో నుంచి వాడిని ఏం చేశాడు దేవుడు? ఎంతో కష్టపడాలి. ఒకప్పుడు కష్టం లేకుండానే ఫలితం వచ్చిన ఆదాము జీవితంలో ఇప్పుడు ఎంతో కష్టపడవలసిన పరిస్థితి. అవ్వ వేదనతో పిల్లలు కనవలసిన పరిస్థితి. ఇదంతా దేని బట్టి వచ్చిందంటే దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చిందండి. కానీ దేవుని ప్రజలు దేవుని మాట వినటం అలవాటు చేసుకోవాలి. కొంతమంది అంటే వినకపోవడం అలవాటు చేసుకుంటారట. అందుకే బైబిల్లో రాశాడు, ఇర్మియా గ్రంథం 22:21 అంటాడు, నీ క్షేమ కాలములో నేను నీతో ఏం చేశాను? మాట్లాడి తిని. అయితే నువ్వేమన్నావు? నా మాట విననని నీవు అంటివి. నా మాట వినకపోవటం నీకు ఎప్పటి నుంచి అలవాటు అయిపోయింది? నీ బాల్యం నుంచి అలవాటు. ఇర్మియా గ్రంథం 22:21 ఆ మాట ఉంది. కొంతమంది దేవుని మాట వినకపోవటం అలవాటు చేసేసుకుంటారు, అదేదో గొప్ప అనుకుంటారు. దేవుని మాట వినకపోతే నీకే నష్టం. అన్ని ఆచారాలు పాటించొద్దని దేవుడు చెప్పాడు, పాటిస్తున్నావా? అది నీకే నష్టం. దేవుడు ఏమైతే చేయొద్దు అంటున్నాడు అది నువ్వు చేస్తున్నావా? అది నీకే నష్టం. కానీ మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని బట్టి మన జీవితాలు కట్టుకోవాలి. నీ వాక్యమును బట్టి నేను నడుచుకుని అన్నాడు దావీదు గారు. కానీ మనం కూడా వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. బైబిల్లో యోబు గారు ఏమన్నారంటే ఒక మాట చదువుదాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం చూడదాం. యోబు గ్రంథం 23వ అధ్యాయంలో యోబు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం 12వ వచనం అండి. యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితి. చూసారని, ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడచి, ఆజ్ఞ అంటే దేవుని మాటే, దేవుని యొక్క పెదాలంటే నోరు, దేవుని యొక్క నోటి నుండి వచ్చే ఆ మాటను విడిచి తిరగలేదట అండి. దేవుడు ఏం చెప్పాడో నేను అదే చేశానంటున్నాడు. ఆయన పెదవుల ఆజ్ఞను విడచి నేను తిరగలేదు అనగా ఆయన నోటి మాటను విడచి నేను తిరగలేదు. దేవుడు ఏం చెప్పాడు అదే చేశాను అంటున్నాడు యోబు గారు.
తర్వాత ఏమంటుందో తెలుసా? ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయం కంటే ఎక్కువగా. మనందరికీ సొంత ఇష్టాలు ఉంటాయి కదండి. స్వ అభిప్రాయం అంటే మన సొంత ఇష్టం, మన సొంత అభిప్రాయం. నా సొంత ఇష్టం కంటే, నా సొంత అభిప్రాయం కంటే నేను దేనికి ఎక్కువ విలువిచ్చానయ్యా అంటే దేవుని మాటలకే ఎక్కువ విలువిచ్చాను. ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయం కంటే ఎక్కువగా నేను ఎంచుతున్నారా? దేవుని మాటలు నీ సొంత ఇష్టం కంటే, నీ సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతున్నావా? దేవుని యొక్క మాటలు నీ బంధువుల మాటల కంటే ఎక్కువగా ఎంచుతున్నావా? నీ స్నేహితుల మాటల కంటే ఎక్కువగా ఎంచుతున్నావా? మన జీవితంలో దేవుని మాటలకు ఎక్కువ ఎంచాలంటే ప్రాధాన్యత ఇవ్వాలి. బైబిల్లో నన్ను గణపరచువాన్ని గణపరుస్తాను, నన్ను తునీకరించేవారు తునీకారం పొందుతారని రాశాడు. 1 సమూయేలు 2:30 దేవుని గణపరచడం అంటే ఏంటో తెలుసా అండి? దేవుని గణపరచడం యేసు ఫోటో పెట్టుకుని పూజ చేయడం కాదండి. దేవుని గణపరచడం అంటే ఆయన వాక్య ప్రకారంగా జీవించడం. అదే గణపరచడం అంటే. దేవుని తునీకరించడం అంటే ఆయన వాక్యాన్ని పక్కన పెట్టేయడం, ఆయన వాక్యాన్ని తునీకరించడం, ఆయన వాక్య ప్రకారం నడుచుకోకపోవడం తునీకరించడం. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రక్కన పడేస్తే దేవుని నిన్ను కూడా పక్కన పడేస్తావు. నువ్వు దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటే, దేవుని వాక్యానికి ఎక్కువ విలువిస్తే, నీ బంధువులు, నీ స్నేహితులు కంటే, నీ సొంత అభిప్రాయం కంటే దేవుని మాటకు ఎక్కువ విలువిస్తే, దేవుని ఘనపరిస్తే, దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. బైబిల్లో ఎంతోమంది అండి దేవుని మాట వినక నష్టపోయారు. ఈనాడు కూడా చాలామంది దేవుని మాట వినక ఏమవుతున్నారు? నష్టపోతున్నారు. సౌలుతో దేవుడు చెప్పాడు అమాలేకులను చంపమని, చంపలేదు. చివరికి ఏమయ్యాడు? రాజుగా ఉండకుండా తొలగించబడ్డాడు. లోతు తన ఇంటి వారితో చెప్పాడు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. దేవుడు తన పని ఇశ్రాయేలుతో చెప్పాడు వ్యభిచరించొద్దు అన్నాడు, సనగొద్దు అన్నాడు, గొనగొద్దు అన్నాడు, విగ్రహారాధన చేయొద్దు అన్నాడు. కానీ వారు దేవుడు ఏమైతే చేయొద్దని చెప్పాడు అవే పనులు చేశారు ఇశ్రాయేలు ప్రజలు. చివరికి దేవుని ఉగ్రతకు వారు ఏమైపోయారు? గురైపోయారు. ఇక్కడ కూడా ఆదాముతో దేవుడు చెప్పాడు తోట మధ్యలో ఉన్న ప్రతి వృక్ష ఫలాలు, తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాలు తినండి, కానీ తోట మధ్యలో ఉన్న వాటి మాత్రం తినొద్దు అన్నాడు దేవుడు. అంత చక్కగా చెప్పిన దేవుని మాట ప్రక్కన పడేశారు, సైతాను మాట వినేశారు. చివరికి ఏమొచ్చిందంటే శాపము వచ్చింది. కాబట్టి మనకు మేలు కలగాలన్నా మన చేతిలో ఉన్నది, కీడు కలగాలన్నా మన చేతిలో ఉంది. నువ్వు దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటే మన బ్రతుకు దినములన్నీ మనకు మేలు క్షేమం దేవుని కలుగుతాం. దేవుని వాక్యం నువ్వు ప్రక్కన పెట్టేస్తే కీడు నష్టం శాపాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కానీ అవ్వ చేసిన ఈ 4 పనులు మనం చేయకుండా మన మట్టుకు మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. మొదటి విషయం ఏంటంటే తన కర్తవ్యాన్ని మర్చిపోయింది. ప్రతి ఒక్కరూ బాధ్యత, కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, మన బాధ్యతలు నెరవేర్తించాలి. రెండోది అవ్వ విస్తారమైన సంభాషణ మొదలుపెట్టింది. ఎవరితో విస్తారంగా మాట్లాడకండి అంటే ఎక్కువగా మాట్లాడకండి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. విస్తారణ మాటల్లో తప్పక దోషం ఉంటుంది. ఇక మూడో విషయానికి వస్తే ఈ యొక్క అవ్వ మరి దేవుని మాటలకు కొంత ఏం చేసింది? కల్పించి చెప్పింది. కల్పించి చెప్పకండి, వాక్యం ఉన్నది ఉన్నట్టు మనం ఇతరులకు చెప్పాలి. 4వ విషయానికి వస్తే అవ్వ దేవుని మాటల కంటే సాతాను మాటలు ఎక్కువగా ఏం చేసింది? నమ్మింది. కాబట్టి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు ఏది చెప్పినా వినకండి, నమ్మకండి. దేవుని వాక్యాన్ని నమ్మండి, వాక్యానికి విలువ ఇవ్వండి, వాక్య ప్రకారం జీవించండి. దేవుని యొక్క దేవుళ్ళు అప్పుడు మనం పొందుకుందాం. అటు కృపా దేవుడు మనందరికీ దయచేయునుగాక.